ఇట్లా సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు నా కొడుకు. కానీ ఆమెను గూడి నుంచే మా సంసారం ఇట్లా అయిపోయింది. ఆమె ఆమె ఏమో ఫేమస్ ఇప్పుడు సీరియల్స్లలో ఆమెకి ఒక మంచి ఫేమ్ ఉంది. మా చంద్రకాంత్ గారికి కూడా మంచి ఫేమ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి కూడా సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ మీకు తెలిసే అవుతున్నాయా లేదంటే? తెలిసింది కానీ నా దగ్గర ఉండట్లేదు. తెలిసింది వాళ్ళు సపరేట్ ఉంటారు, నేను సపరేట్ ఉంటా. ఎప్పుడన్నా ఒకసారి చెప్పేవాడు, చెప్తుండే మా కోడలు, వాళ్ళ సంసారం వాళ్ళది కదా, భార్య భర్తలని అనుకుంటుంటే అంతేనే. ఆయన అక్కడే ఉంటుండే, ఆడికి చూస్తుండే, ఈడ చూస్తుండే, పిల్లలతో మాట్లాడకపోతుండే, పిల్లలతో మాట్లాడకపోతుండే, పిల్లల్ని ప్రేమగా జరసేపు చూస్తుండే కానీ ఏందో అన్నట్టుగా ఆమె లోకంలోనే ఉంటుండే. మొత్తం ఆమె ఆమె లోకం, ఆమె సర్వస్వం అన్నట్టుగా అట్లా. ఇట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి దూరంగానే ఉన్నారు. భార్య పిల్లలకి దూరంగానే ఉన్నారు. భార్య ఎలా ఉండింది 5 సంవత్సరాలు దూరంగా? అంటే వస్తున్నాడు, అన్ని కరెక్ట్, పిల్లల ఫీజు, ఇంటికి కిరాయి కడుతుండు, రాచని ఇప్పిస్తుండు, అన్ని చేస్తుండు. కానీ కొంచెం ప్రేమగా అప్పట్లాగా లేదనుకో, రాదిగా మెసేజ్లు ఎప్పుడో ఒకనాడు మాట్లాడినట్టుగా అట్లా. ఇట్లా ఇంత జరుగుతుంది, తనకి ఎప్పుడు డౌట్ కానీ ఇట్లాంటి డౌట్ వచ్చింది, అదే కావాలంటుండు, పవిత్ర కావాలంటున్నాడు. దానికి మనం ఏం చేయలేం. ఆ పోనీ ఏడనో సేఫ్టీగా ఉంటే నా మొగడు చాలు అనుకున్నాం. ఏడనైనా సేఫ్టీగా ఉంటే చాలు అన్నప్పుడు యాక్సిడెంట్లో అది చచ్చిపోయింది. అది చచ్చిపోయినప్పుడు నేను కూడా 2 రోజులలో వచ్చేస్తాను నీ దగ్గరికి అని అంటుండు. 2 రోజులలో వచ్చేస్తానంటే వాళ్ళని నాగం చేసిపోయింది. ఇప్పుడు ఆమె కోసం ఈయన ఇట్లా చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ఏమైనా గొడవ జరిగింది అనుకుంటారా? అంటే ఇక ఇంట్లో ఇప్పుడు ఒక ఆడదాంతో ఉంటే ఒక మగవానికి ఎట్లా ఉంటుందో. పవిత్ర జయరామ్కి చంద్రకాంత్కి ఏమైనా గొడవ జరిగి సంగతి తెలియదు మాకు. అక్కడ ఉన్న ఆ సంగతి మాకు నచ్చలేదు. మేమే తిడుతుంటే మా కొడుకుని, కానీ మాకు నచ్చలేదు అది సంగతి. సరే అమ్మా, చూస్తున్నారు కదా, చాలా అంటే 5 సంవత్సరాలు అయింది ఆ పిల్లలకి భార్యకి దూరంగా ఉండి. సో రీసెంట్గా 2 రోజుల క్రితమే చంద్రకాంత్ గారు చనిపోయారు.